కోడిగుడ్డు మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రొట్టె మీదకైనా రైస్ మీదకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లోపల బాగా ఉడికేదాకా సిమ్ పైనే కాల్చుకోవాలి టమాటా ఇంకా ఆనియన్. అప్పటి వరకు ఎగ్ బాయిల్ చేసి పెట్టుకుందాం. ఒక మిక్సీ తీసుకొని కాల్చిన కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి, ఎండిన మిర్చి, అలాగే టమాటా, ఆనియన్ ఏదైతే కాల్చి పెట్టుకున్నామో అది, దాంట్లో కొంచెం జీరా, ఉప్పు, కారం, పసుపు దాన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న గుడ్లు వేసుకోవాలి. ఆ గుడ్ల పైన ఉప్పు, కారం వేసుకొని కొంచెం బాగా రోస్ట్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకున్నాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లో ఆప్షనల్ అండి వాటర్ అనేది, అయితే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఆ తర్వాత ఎగ్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ దాకా బాగా ఉడికించుకోవాలండి. గుడ్లకు బాగా మసాలా పట్టిన తర్వాత దించి సర్వ్ చేసుకోవడమేనండి. ఎగ్ మసాలా రెడీ. థ్యాంక్ యూ.